జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాకు చేసినటువంటి సామాజిక న్యాయం ఉన్నటువంటి అన్ని ప్రధాన కులాలను కూడా గుర్తించి ఆ రోజు తమ్మినేని సీతారాం గారికి ఏమో శాసనసభ స్పీకర్గా, పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారికి ఉప ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ధర్మాన ప్రసాదరావు గారికి రెవెన్యూ మినిస్టర్గా, పనిలో పనిగా నాకు సైతం మంత్రివర్గంలోకి తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సామాజిక వర్గం, అలాగనే దువ్వాడ శ్రీను గారికి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఇచ్చారు, నర్తు రామారావు గారికి యాదవ్ సామాజిక వర్గం నుంచి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను కూడా గుర్తించి గౌరవించాలని ఆ రోజు చాలా చక్కనైనటువంటి సామాజిక న్యాయం చేయటం జరిగింది. మనం అనేక సందర్భాల్లో చెప్పాము ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. అట్టడుగునున్నటువంటి అన్ని సామాజిక వర్గాలు గుర్తింపబడాలి అంటే, చట్టసభల్లో వాళ్ళు గొంతు వినబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమని మనం అనేక సందర్భాల్లో చెప్పాము. బస్సు యాత్రలని అవి ఇవి చేసాం కూడా. కానీ ఎందుకనో అవి జనాలకు ఎక్కలే. ఇందాకే విజయం చెప్పింది, వెలుగు విలువ తెలియాలి అంటే చీకటిని అనుభవిస్తే తప్ప ఆ వెలుగు విలువ తెలియదు అని ఈరోజు తెలుస్తుంది జిల్లా ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ. చంద్రబాబు నాయుడు చేసేటటువంటి సామాజిక వర్గం ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలన్నింటినీ కూడా విస్మరించి ఒక కుటుంబానికే పెద్దపీట వేసి వాళ్ళకే పూర్తిగా అధికారాలు కట్టబెట్టినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులే. మీ అందరికీ జిల్లా వ్యాప్తంగా చుట్టాలు బంధువులు ఉన్నారు. మీరు ఒక్క మాట అనుకుని నిజంగా మీరు పిడికిలు బిగిస్తే ఆ కుటుంబం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదని ఈ సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేనైతే తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మాట్లాడాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు బస్సులో తిరిగాం, కారులో తిరిగాం, ఆ యాత్ర ఈ యాత్ర చేసాం కాదు. నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. ఓరు బాబు, ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఒక కుటుంబానికి తప్ప మిగతా సామాజిక వర్గాలు ఎవరికి కూడా ఎలాంటి అవకాశాలు ఈ జిల్లాలో కానీ ఈ ఉత్తరాంధ్రలో కానీ ఎవరికి ఉండవు అన్నటువంటి విషయాన్ని ఈ రోజు నుంచి మనం నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటా ఉన్నాం. ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాదా? ఇది మరి అలాగనే రాజ్యసభ సభ్యులు నిన్న అనౌన్స్ చేశారు, కూటమి రాజ్యసభ సభ్యులు అని చెప్పి. ఒకటేమో బేద మస్తానరావు గారు, ఇంకొకటేమో సానా సతీష్ గారని తెలుగుదేశం పార్టీ నుండి, కృష్ణయ్య గారు బీజేపీ నుండి. ఇది మనందరం కూడా నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. ఆ మూడు కూడా ఒరిజినల్గా బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీస్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి ఎలుగెత్తి గొంతెత్తి చాటినటువంటి నాయకుడు బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి. మరి ఈరోజు వాళ్ళు ఏ మాదిరి అమ్ముడుపోయి రాజీనామాలు ఇచ్చారు మన అందరం చూసాము. గమ్మత్ ఏంటంటే ఆ బీద మస్తానరావు గారు రాజీనామా చేసి తిరిగి మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రాజ్యసభ సీట్ అయినా డబ్బులు ఉన్నాయి, ఆయనకి ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి మా సామాజిక వర్గం నుంచి ఇచ్చారు ఇంకొక ఆయనకి రాజ్యసభ. మా దౌర్భాగ్యం అలా ఉంది. ఆయన ఎలా అమ్ముడిపోయినాడో కూడా మనందరం చూసాం. మనం అది ఎవరు కట్టుబెట్టారు ఈరోజు? సానా సతీష్ అని ఒక క్రిమినల్. సానా సతీష్ అంటే క్రిమినల్, ఈజ్ ఎ క్రిమినల్. సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. ఆ ఖురేషి అన్న ఆయనతో కలిపి అక్రమ వ్యాపారాలు చేసిన దానిలో ఏకంగా సిబిఐ వాళ్ళకి ఒక 2 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినటువంటి గనుడు ఈ సానా సతీష్. ఈజ్ నథింగ్ బట్ ఏ బినామీ. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులకి బినామీ క్యాండిడేట్ ఆయన. చూసారా చంద్రబాబు సామాజిక న్యాయం ఎలా ఉంటుందో? బీసీల నుంచి లాక్కొని తిరిగి మళ్ళీ బీసీలకే డబ్బులు కమ్మి
అందులో ఒక మనిషిని వాళ్ళ బినామీకి వాళ్ళ సొంత మనిషి కట్టబెట్టుకున్నటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మనం ఇక్కడి నుంచి అధికారంలో ఉన్నప్పుడు మనం నినదించాం, చెప్పాము, ఎవరు వినలేదు, వాళ్ళ బాధలు పడినాయి అంటే అవదు. ఇప్పుడు మనం చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి. చైతన్యం చేయటంలో మనం విఫలమయ్యామేమో గతంలో, మనం ప్రజలందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్పడంలో విఫలమయ్యామేమో. అందుకే ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. మనం అందరికీ తెలియజెప్పాల్సినటువంటి సందర్భం వచ్చిందని అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇకపోతే చివరిగా ఒక మాట, మన జిల్లా ఎంపీపీలు జడ్పీటీసీలు అందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఓ మాట చెప్పారు. కేవలం 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంది అని. మనోళ్ళు చాలామంది అక్కడే అన్నారు, మనల్ని ఎంకరేజ్ చేయడానికి మన నాయకులు చెప్పేస్తున్నారా అనుకుని అన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవం అది. నిన్న కాక మొన్న ఆదివారం, ఇది అందరూ వినాల్సినటువంటి మాట. ఒకసారి ఆదివారం అయ్యేసరికి ఈ ఫంక్షన్ గట్రా అవుతుంటాయి కదా, వెళ్తుంటాము. మొన్న వెళ్ళాను ఒక గ్రామం, పిత్తాతులను ఒక గ్రామం వెళ్ళాను, మా మనసామంట. ఎప్పుడు మనతో పాటు కార్యక్రమాల్లో తిరిగి డ్యాన్సులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఓ తూలం బంగారం చెవిట్లో మెడలో వేసుకొని సరదాగా తిరిగినావిడ మనకు కనిపించింది, వరాలమ్మని. వాళ్ళకి ఇప్పుడు ఆ చెవిట్లో ఎత్తుగొలుసులు లేవు. ఇప్పుడు ఏమబ్బా ఏంటి ఎత్తుగొలుసులు అనుకుని అడిగాను నేను. అందుకే సరదాగా అడిగాను నేను. ఆవిడ వెంటనే ఏమన్నా తెలిసింది, ఆ గొల్లిగాడ బంధం చేర ఆడి నుంచి ఎక్కడ పోయినా అయ్యే అనుకున్నాను. అది కొంపతీసి నాకుగా తిట్టేస్తుంది ఏంటంటే డౌట్ వచ్చింది నాకు. ఎవరికి తిడుతున్నావు అనుకుంటే ఇంకెవరు తిడతాం, ఆ గొలిగాడు అది చెప్పాడు కదా, నెల డబ్బులు ఇస్తారని ఓట్లు వేయించారు అందరూ. ఈరోజేమో మా బంగారాలు అమ్ముకొని మా పిల్లల చదువులు లేకపోతే మా రైతు పనులు చేసుకోవాల్సి వస్తుంది అనుకుని చెప్పి తిట్టిందాడు. మరి అదే తప్ప మరి 5 సంవత్సరాలు తిరిగావు కదా మాతోని, మరి ఓట్లు వేయాలి కదంటే ఏడు చేస్తాం రయ్యా. మా గ్రూప్ వాళ్ళేమో 14 లక్షలు అప్పు తెచ్చిస్తున్నారు డిసెంబర్లో. జగన్ బాబు ఏమో డ్వాక్రా రుణమాఫీ చెప్తాడని, మరి చెప్పపోయేసరికి మా గ్రూప్ వాళ్ళందరూ గొడవ చేసి అబ్బాయి ఈ చంద్రబాబు డబ్బులు ఇస్తానన్నాడు, మరి వేయాల్సిందని చెప్పి అందరూ వేయించినారు. మోసపోయాం మేము. ఈసారి మళ్ళీ ఎన్నికలు రావేంటి, ఎక్కడికి వెళ్ళిపోతాడు ఈ గోలిగాడు, వదులుతామేంటి? ఈసారి కొట్టే దెబ్బకి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియనాడు, కొడతాం కదా మా మహిళలందరము అని చెప్పి ఆవిడ చాలా గట్టిగా అందరి మధ్యలో చెప్పడం జరిగింది. ఇదే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. మన కార్యకర్తలు కూడా వచ్చి చెప్పేస్తున్నారు అప్పుడే అందరూ కూడా, సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు, మరి గ్రామాల్లో మరి ఏంట్లే తెలుగుదేశం పార్టీకి అని చెప్పి వాళ్ళే చెప్పేస్తున్నారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు, కొద్దిగా 2 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు జాగ్రత్త మనం కాపాడుకోవాలి సార్ అని చెప్పేసి. ఇది అసలైనటువంటి మాట. మరి ఈ సందర్భంగా వేదిక మీద అందరూ పెద్దలు ఉన్నారు, ముందు అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ 5 ఏళ్ల కాలం మనం ఇందాకే సార్ చెప్పారు, ఎవరైనా ఒకటి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ దగ్గర చేర్చుకోవాలి అనుకొని చెప్పి మనందరం కూడా చేయి కలపాల్సిందే. మనందరం కూడా మళ్ళీ సమైక్యంగా సమిష్టిగా తయారవ్వాల్సిందే. జిల్లాలో ఎక్కడ సమస్య ఉన్నా సరే, అది ఆమదాల వలసల సమస్య, పలాసల సమస్య, ఇచ్చాపురంలోనా హెచ్ఆర్లోనే ఇంకో దగ్గర కాదు, ఎక్కడ సమస్య నా సిగ్నిఫికెంట్ సమస్య అంటే మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నోటీసులో పెట్టండి, మీరు కబురు ఇవ్వండి అన్నయ్య, మీరు పిలిస్తే ఎక్కడికైనా సరే ఆగు మేఘాల మీద వచ్చి మేము అందరం వాలి ఆ సమస్యని జిల్లా మొత్తం సమిష్టిగా ఎదుర్కొందామని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. మీరు అందరూ చూస్తున్నారు దాడులు ఎలా ఉన్నాయి, కేసులు ఎలా ఉన్నాయి. మా దగ్గర సోషల్ మీడియా కుర్రోల మీద 111 సెక్షన్లు పెట్టారు, మా దగ్గరే పెట్టారు, మన జిల్లాలో ఇంకెవరి దగ్గర పెట్టలేదు. రోజు గొడవలు అవుతూనే ఉంటాయి మా దగ్గర, నిత్యం రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. నిలబడే ఉన్నాం మేము కూడా, అలా కొడితే కొట్టించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
కానీ ఒకటి, వడ్డీ లెక్కలు మాత్రం నేర్చుకున్నాం. ఈ మధ్యనే వడ్డీ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగన్నది నేర్చుకున్నాం. మనదనే రోజు వచ్చిన రోజు అసలే కాదు, అసలుతో పాటు వడ్డీ కూడా కలిపి ఖచ్చితంగా తిరిగిచ్చి తీరుతామని ఈ సందర్భంగా నేనైతే తెలుగుదేశం శ్రేణులకైతే నేను హెచ్చరించదలుచుకున్నాను. ఇందులో ఏ మొహమాటమే పడడం లేదు, మొహమాటమేం లేదు. తిరిగి వడ్డీతో సహానే కలిపి తిరిగిస్తాం అసలు. కాబట్టి 5 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు అన్నీ సవ్యంగా జరిగింది. కొద్దిగా మనం ఓపిక పట్టి ఉత్సాహంతో మరింత నూతన ఉత్తేజంతో పనిచేయాల్సినటువంటి అవసరాన్ని, బాధ్యతని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ, మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నారు. మరి మన నాయకుడు కూడా పైనుంచి కార్యక్రమాలను మొదలు పెట్టాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దరిమిలా ఈ 13వ తేదీన రైతు సంబంధ సమస్యల మీద మనం ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీతో పాటు కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది బయలుదేరాలన్నటువంటి విషయాలను మీకు మనందరికీ వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనందరం ఎంతమంది అంటే అంతమంది మనం అటెండ్ అయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి కార్యక్రమం. రైతు అనేవాడు నిజంగా ఖచ్చితంగా కన్నీరు పెడతా ఉన్నాడు. ఒక్క రైతుకి కూడా ఈరోజు ఎంఎస్పి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అయితే రావడం లేదు. క్వింటాల్ అయితే 2300, 2400 అంటున్నారు. 80 కేజీల బస్తా అయితే 1850 రూపాయలు ఎంతో తీసుకోవాలంటున్నారు. ఒక్క రైతుతో చెప్పించమని చెప్పండి, 1850 రూపాయలు 80 కేజీల బస్తాకి ఇస్తున్నామని ఒక్క రైతుతో చెప్పించమని చెప్పండి. ఈ రాష్ట్రంలో 1300 లేదా 1400, అంతకంటే ఒక్క రైతుకు వస్తుందా? 1400 లేదా 1300 వస్తుందని నేను చెప్పడం కాదు, ఈనాడు రాశాడు. ఈనాడు మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ. 6 కాలాలు కష్టపడినటువంటి రైతుకి కనీసం మద్దతు ధర రాకపోతే ఎలా గిట్టుబాటు అవుతుంది? దీనికి తోడేమో రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు, ఎరువులు సక్రమంగా ఇచ్చారంటే ఇవ్వలేదు, ఈ క్రాపింగ్ తీశారు. ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ కూడా పీక్ పడేస్తున్నారు. మళ్ళీ అది ఈ ఇన్సూరెన్స్ తీసేయడం అనేది గొప్ప విషయంలాగా చెప్తా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు. మరి రైతుకు మన అందరం బలంగా అండగా నిలబడాల్సినటువంటి సందర్భాన్ని మన నాయకుడి తరఫున జిల్లాలో మనం కలిసికట్టుగా సమైక్యంగా చేయాల్సినటువంటి అవసరాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ, మరి ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు వారు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించమని